పత్తిలో ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి మనకు పత్తి విత్తనాలు విత్తే ముందు డిఏపి వేసుకుంటాము. లేదా విత్తిన తర్వాత మనకు డిఏపి అయిన పక్షంలో కనుక చూసుకున్నట్లయితే మనకు 20వ రోజు అంటే కలుపందు పిచికారీ చేసి మంచిగా పాటు చేసిన తర్వాత డిఏపి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు డిఏపి దొరకట్లేదు కాబట్టి మనకి దుక్కిలో ఈ 14, 35, 14 అనేది కూడా వేసుకోవచ్చు. దీనివల్ల లాభం ఏంటంటే మనకు 14% యూరియా, 35% భాస్వరం, 14% పొటాష్ అనేది ఈ 14, 35, 14లో లభిస్తుంది. మనకు ఈ 14, 35 కానీ డిఏపితో పాటుగా ఈ స్వర్ణఫల అనేది వేసుకోవాలండి. స్వర్ణఫల అనే దాని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. స్వర్ణఫల్లో 6 రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. జింకు, ఐరన్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, మాంగనీస్ ఇట్లాంటి పోషకాలు ఉంటాయి. మొక్కల్లో ఎరుపు రోగాలు అనేవి రాకుండా కాపాడుతుంది. కాబట్టి డిఏపి లేదా 14, 35, 14తో పాటుగా మనం దుక్కిలో కనుక ఈ స్వర్ణఫల వేసుకున్నట్లయితే మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా ఎదగడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. మనకు ఒకవేళ దుక్కిలో మిస్ అయిందనుకోండి 20వ రోజు అప్పుడు వేసుకోవచ్చు అనమాట. దుక్కిలో వేసేటప్పుడు కూడా డిఏపి స్వర్ణఫల్ కలిపి వేసుకోవచ్చు. లేదా 20వ రోజు వేసేటప్పుడు కూడా మనం 14, 35, 14 కానీ స్వర్ణఫల్ కానీ కలిపి వేసుకోవచ్చు అనమాట. మొక్కలు ఎదుగుతున్న కొద్దీ మనం ఏం చేయాలంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు ఉంటాయి కదండి, అంటే 15, 15, 15 కానీ లేదా 12, 32, 16 కానీ లేదా 10, 26, 26 కానీ, అంటే ఇది మొక్క ఏ వయసులో ఇవ్వాలంటే మనం దుక్కిలో వేస్తాం లేదా 20వ రోజు వేస్తాం కదా, ఈ 2 అయిపోయిన తర్వాత మనకు మొక్కలు కనుక 40 రోజుల వయసులో ఉన్నప్పుడైతే ఇట్లా కాంప్లెక్స్ ఎరువులు 15, 15, 15 కానీ 12, 32, 16 కానీ లేదా 10, 26, 26 కానీ వేసుకోవచ్చు. ఈ 12, 32, 16 అండి ఈ కాంప్లెక్స్ ఎరువు. ఇది 40వ రోజు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 3 15లు కూడా 40వ రోజు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదంటే 10, 26, 26 అనేది కూడా మనం 40వ రోజు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వాటితో పాటుగా ఇది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళది సాగర్ రత్న అండి. దీంట్లో మనకి మంచి పోషకాలతో పాటుగా బయోస్టిమ్యులెంట్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. ఇది మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇట్లా వేసుకోవడం వల్ల కూడా మనకి ఏం జరుగుద్దంటే మొక్క ఈ 40వ రోజు అప్పుడు వేసుకోవడం వల్ల శాఖీయ ఉత్పత్తి అంటే కొమ్మలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఈ కాంప్లెక్స్ ఎరువుతో పాటు ఈ సాగర్ రత్న వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదంటే మనకి ఈ నవరత్న కంపెనీ వాళ్ళది జిప్మైట్ ప్లస్ అని ఉంటుంది. జిప్మైట్ ప్లస్ ఇదండి. ఈ జిప్మైట్ ప్లస్లో కూడా మనకు మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. కాల్షియము, సల్ఫరు, మెగ్నీషియము, జింకు, బోరాన్ ఇట్లా గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది అన్నమాట. అంటే 40వ రోజు మనం వేసుకునేటప్పుడు కాంప్లెక్స్ ఎరువులైనటువంటి 10, 26, 26 కానీ 12, 32, 16 కానీ లేదా 3 15లు కానీ వేసుకోవచ్చు. వాటితో పాటుగా ఈ జిప్మైట్ ప్లస్ కానీ లేదా సాగరత్న కానీ వేసుకున్నట్లయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే 60వ రోజు, 80వ రోజు 60వ రోజు మనం యూరియా, పొటాషు సమపాలలో కలిపి వేసుకున్నా సరిపోతుంది. అదేవిధంగా పత్తి పంట 80 రోజుల దశలో ఉన్నప్పుడు కూడా మనం సమపాలలో యూరియా, పొటాష్ వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు. కాకపోతే ప్రస్తుతం మనకు మార్కెట్లో ఎరువుల లభ్యత చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం పంటలు బతికించాలి. కాబట్టి ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేవి వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. లేదంటే మనకు ఈ 28-28 అనేది కూడా ఉంది కదండి. ఈ 28-28 అనేది కూడా మనకు మొక్క 40 రోజుల దశలో ఉన్నప్పుడు వేసుకుంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ 28-28తో పాటుగా ఈ జిప్మైట్ ప్లస్ కానీ లేదా సాగరత్న కానీ వేసుకున్నట్టయితే రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ మనం ఎరువులు కనుక పైనుంచి ఎక్కువగా అందియడానికి ధర ఎక్కువగా అనిపించినట్లయితే మనం మొక్కల మీద పిచికారీ చేసుకోవడానికి కూడా మంచి మంచి మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయండి. బెట్ట పరిస్థితులు దారి తీసినా కానీ లేదా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కానీ మొక్కలు తొందరగా ఉడబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు మొక్కలకి పైనుంచి కూడా అంటే ఆకుల ద్వారా కూడా మంచి పోషకాలను అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిల్లో మనకు ఈ 319 అండి, 319 అనేది కూడా మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ సమపాలల్లో ఉండి మొక్క బెట్ట పరిస్థితులకు గురైనా కానీ తొందరగా ఆరోగ్యంగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకోటి ఇది మల్టీకే అంటారండి, 13-0-45. ఇది కూడా మొక్క చాలా కఠిన వాతావరణ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ 13-0-40 అనేది 13-0-45 అనేది పిచికారీ చేసుకుంటే మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి
మీ అందరికీ తెలిసిందండి స్వర్ణఫలు. ఈ స్వర్ణఫల్లో 6 రకాల పోషకాలు ఉంటాయని చెప్పాను. జింకు, ఐరన్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, మాంగనీస్ ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లా ఈ కాంబినేషన్లలో కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ వీటితో పాటుగా మనం మెగ్నీషియం పిచికారీ చేసుకోవాలనుకుంటే మనకు మెగ్నీషియం కూడా దొరుకుతుంది. ఇది మెగ్నీషియం సల్ఫేట్. ఈ మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనకు ఏంటంటే మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరగడానికి, మొక్కలు ఎప్పుడు ఆకుపచ్చగా ఉండడానికి ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మెగ్నీషియం లోపం అనేది మనకు ఎప్పుడంటే మొక్క 60-70 రోజుల దశలో వచ్చినప్పుడు ఈ బహిర్గతం అవుతూ ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం అనేది కూడా ఇట్లా ఈ 319లతో కానీ లేదా 13-0-45 లేదా ఈ స్వర్ణఫలు వీటిల్లో కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మనకు బోరాన్ అనేది కూడా అత్యంత ముఖ్యమైన సూక్ష్మ పోషకము. దాన్ని మనం పైన పిచికారీ చేసి అందియచ్చు, లేదా ఇట్లా బస్తా రూపంలో కూడా ఉంటుందన్నమాట. ఇట్లా ఈ బోరాన్ అనేది మనకు ఎకరాకు 25 కిలోలు కూడా వేసుకోవచ్చు, లేదా మనం పైన పిచికారీ చేయాలంటే 1/4 కిలో సరిపోతుంది అనమాట. ఇట్లా సమగ్రమైన ఎరువుల యాజమాన్యం పాటించినట్లయితే మనకు మొక్కలన్నీ కూడా చాలా ఆరోగ్యవంతంగా పెరిగి ఎక్కువగా కాయలు రావడానికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట.